రాజయోగము అంటే అనేక రకాల పేర్లతో దీన్ని వర్ణన చేస్తూ ఉంటారు. మరి ఈ రాజయోగం నేర్చుకోవాలి అంటే ముందు మనం నేనెవరు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. మనం నేనెవరు అనేటువంటి విషయాన్ని కూడా మనం విన్నాము. మనందరము ఈ దేహం కాదు, ఈ దేహాన్ని నడిపించే చైతన్య శక్తి ఆత్మలము. ఆత్మకి శరీరం అనేది ఒక వస్త్రం లాంటిది. శరీరం అనే వస్త్రాన్ని తీసుకొని పాత్రను అభినయిస్తూ ఉంది. మన ఆత్మల నివాస స్థానము పరంధామము. తిరిగి మన ఇల్లైన పరంధామానికి వెళ్లేది ఉంది. మన ఆత్మల తండ్రి పరమాత్మ శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు. పరమాత్మలో ఏవైతే గుణాలు ఉన్నాయో అవే గుణాలు మన ఆత్మలో కూడా ఉన్నాయి. పరమాత్మ ఇంత గుణాలు కలిగినటువంటి పరమాత్మ పేరు సదాశివుడు అని. జ్యోతి స్వరూపుడు ఆ పరమాత్మ శివుడు, ఆ పరంజ్యోతి అయిన పరమాత్ముడు పరంధామ నివాసి అని మనం విన్నాము. ఆ యొక్క పరమాత్ముని జ్ఞాపకం చేస్తూ ఆత్మ చింతన చేయటం వల్ల, మన యొక్క గుణాల చింతన చేయటం వల్ల రాజయోగం యొక్క సాధన సహజమవుతుంది అని విన్నాం మనం. కాబట్టి ఈ రాజయోగం యొక్క సాధనలో ఆత్మ అనుకొని పరమాత్మను మనం జ్ఞాపకం చేయాలి. అంటే మనం భగవంతుడితో కొత్తగా ఇప్పుడేం సంబంధం ఏర్పరచుకోవట్లేదు. జన్మ జన్మలు భగవంతుడితో మనకి సంబంధం ఉండే ఉంది. ఎందుకంటే భగవంతుణ్ణి ఇంతకాలం జ్ఞాపకం చేశాం, కానీ యథార్థమైన పరిచయం లేకుండా జ్ఞాపకం చేస్తూ వచ్చాం. ఇప్పుడు పరిచయాన్ని తెలుసుకొని పరమాత్ముని జ్ఞాపకం చెయ్యాలి. పరమాత్ముడు గుణసాగరుడు. గుణసాగరుడైన పరమాత్మ నుండి గుణాలు పొందాలి అంటే ఆ గుణసాగరుడితో సంబంధాన్ని పెట్టుకోవాలి. ఏ విధంగా నీరు మనం పారపోసినట్లయితే కిందకెళ్తాయి. ఎందుకంటే నీటి యొక్క ఉత్పత్తి సాగరం కింద ఉంది. ఒక అగ్గిపుల్ల మనం గీసామనుకోండి, ఆ అగ్గిపుల్ల ఆవిరయ్యి పైకి వెళ్తుంది. అగ్ని యొక్క శక్తి ఉత్పత్తి కేంద్రం సూర్యుడు పైన ఉన్నాడు, అందుకనే అగ్ని పైకి వెళ్తుంది. అదే విధంగా గుణసాగరుడైన పరమాత్మతో మనం సంబంధం పెట్టుకుంటే పరమాత్మలో ఉన్న గుణాలన్నీ మనలో వచ్చేస్తాయి. ఇంకా భగవంతుణ్ణి మనం గుణాలిమ్మని, శాంతినిమ్మని, శక్తినిమ్మని అడగాల్సిన అవసరం లేదు. ఏ విధంగా భగవంతుణ్ణి ఇంతకాలం మనం స్వార్థంతో, కోరికలతో జ్ఞాపకం చేశాం. అందుకే అన్నారు, దుఃఖంలో అందరూ భగవంతుణ్ణి జ్ఞాపకం చేస్తారు, సుఖంలో ఎవరు జ్ఞాపకం చేయరు. ఒకవేళ సుఖంలో కూడా జ్ఞాపకం చేసినట్లయితే దుఃఖాలనేవి రానే రావు. కానీ మనం సుఖంలో మునిగిపోయినప్పుడు భగవంతుడు గుర్తొస్తారా? గుర్తుకు రారు కదా. కష్టాలు వచ్చినప్పుడే భగవంతుడు మనకి జ్ఞాపకం వస్తాడు. కాబట్టి స్వార్థంతో, కోరికలతో భగవంతుడిని జ్ఞాపకం చేస్తే మనస్సు ఏకాగ్రం కాదు. ఈ యొక్క కోరికల్ని, స్వార్థాన్ని మనం తొలగించుకున్నప్పుడే మనస్సుని పరమాత్మ వైపు మనం ఏకాగ్రం చేయగలుగుతాము. అయితే ఈ రాజయోగంలో పరమాత్ముణ్ణి మనం గుణాలు కానీ, శక్తులు కానీ అడగాల్సిన అవసరం లేదు. ఆ సాగరుడితో సంబంధం పెట్టుకుంటే తప్పకుండా మనలో అన్ని గుణాలు ఏర్పడతాయి. ఏ విధంగా ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చున్నప్పుడు నాకు చల్లదనం కావాలి అని కోరుకోకుండానే ఆ శీతలత యొక్క అనుభవం కలుగుతుంది. బయట అగ్నిలో వెళ్ళామనుకోండి, ఎండలో వెళ్తే నాకు వేడి కావాలి అని కోరుకోకుండానే ఆ వేడి కిరణాలు మన పైన ప్రసరిస్తాయి. ఏ విధంగా పవర్ హౌస్ పక్కనే మన ఇల్లు ఉంది, మా ఇంట్లో కరెంటు రావట్లేదు అని అనుకుంటే అది వెర్రితనము అంటారు. ఆ పవర్ హౌస్ నుంచి మన ఇంట్లో కరెంట్ రావాలి అంటే కనెక్షన్ తీసుకుంటేనే కరెంటు పాస్ అవుతుంది. అదే విధంగా పరమాత్ముడి నుండి మనం నాకు గుణాలు కావాలి, శక్తులు కావాలి అని అడగటం కాదు. ఆ పరమాత్మతో మనం ఎప్పుడైతే సంబంధం పెట్టుకుంటామో అప్పుడు పరమాత్మలో ఉన్న గుణాలన్నీ మనలో రాగలుగుతాయి.
ఎందుకంటే ఏ విధంగా సూర్యుడి కిరణాలు మన ఇంట్లో పడాలి అంటే మనం ఇంటి తలుపులు తీసి ఉంచుకుంటేనే ఆ కిరణాల యొక్క ప్రసరణ మన ఇంట్లో అందుకుంటూ ఉంటుంది, కిరణాలు మన ఇంట్లో ప్రసరిస్తూ ఉంటాయి. అదే విధంగా పరమాత్ముడు సూర్యుడు లాంటి వాడు గుణాలలో అన్నింటిలో. మరి ఆ సూర్యుడి కిరణాలు మనలో కూడా ప్రసరించాలి అంటే పరమాత్మతో కూడా మనం సంబంధాన్ని పెట్టుకోవాలి, పరమాత్ముడిని కూడా మనం జ్ఞాపకం చెయ్యాలి, పరమాత్ముడిని కూడా ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చెయ్యాలి. ఇంతకాలము జ్ఞాపకాన్ని మరల్చుకునే సంస్కారము ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. ఏ విధంగా చిన్నప్పుడు పిల్లవాడికి తల్లితో ప్రేమ ఉంటుంది, పక్కవాళ్ళు పిలిచినా రాడు. కొంచెం పెద్దగా అయిన తర్వాత స్నేహితుడితో ప్రేమ ఉంటుంది, అప్పుడు తల్లి పిలిచినా కూడా రాడు. ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత విద్యార్థి జీవితంలో చదువు మీద ప్రేమ ఉంటుంది. వ్యాపార రంగంలో వెళ్ళినట్లయితే వ్యాపారం పట్ల ప్రేమ మరులుతుంది. వైవాహిక జీవితంలో భార్య పట్ల ప్రేమ ఉంటుంది. పిల్లలు పుట్టినప్పుడు పిల్లలతో ప్రేమ ఉంటుంది. అంటే ప్రేమ స్థిరంగా లేదు, మరులుతూ ఉంది. అదే విధంగా ఇంతవరకు మనం దేహదారులతో పెట్టుకున్న ప్రేమను పరమాత్మ వైపు మరల్చుకోవాలి. ఎందుకంటే పరమాత్ముడే గుణసాగరుడు, ఆయన్ని మనం జ్ఞాపకం చెయ్యాలి. పరమాత్ముడిని జ్ఞాపకం చేయటం కోసం ఇంతవరకు మనం మాల, మూర్తి, మంత్రము ఈ మూడింటిని ఆధారంగా తీసుకుంటూ వచ్చాం. మాల తిప్పుతూ ఉంటారు చేతులతో, కానీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారు నోటితో, కానీ మనసు పరిపరి రకాలుగా తిరుగుతూ ఉంటుంది. మూర్తి అంటే విగ్రహం ముందు కూర్చుంటారు, కానీ ఎవరెవరో గుర్తొస్తూ ఉంటారు. అయినా సూక్ష్మమైనటువంటి మనస్సుకి ఈ స్థూలమైన సాధనాలు ఎంతవరకు తోడ్పడతాయి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం. అంటే మంత్రము అంటే మన్ ప్లస్ త్ర, అంటే మనస్సుకి సలహానిచ్చేదే మంత్రం. మన మనస్సు యొక్క ఆలోచనల్ని ఎటు వెళ్ళనివ్వకుండా ఏకాగ్రం చెయ్యటం కోసం ఆ మంత్రాన్ని, ఆ సంకల్పాన్ని ఉచ్చరించమని చెప్పారు. అయితే మనం ఇప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రం తీసుకుందాం. దాని అర్థం తెలుసుకొని జ్ఞాపకం చేస్తే ఎక్కువ లాభం ఉంటుంది. అర్థం తెలియకుండా జ్ఞాపకం చేస్తే అంత లాభాన్ని పొందలేరు. నేను ఆత్మను, పరమాత్మ శివునికి నమస్కరిస్తున్నాను అని మనస్సులో అనుకుంటూ ఆ మంత్రోచ్చారణ చేస్తే ఫలితం ఉంటుంది. ఉత్తగా మంత్రోచ్చారణ చేస్తే లాభం ఉండదన్నమాట. కాబట్టి ఈ మనస్సుని మనం ఏకాగ్రం చెయ్యాలి అంటే స్థూల సాధనాల కంటే సూక్ష్మమైన సాధన అవసరం. అంటే భగవంతుణ్ణి మనం జ్ఞాపకం చెయ్యాలి అంటే మనకి భగవంతుడికి మధ్యలో కావాల్సిన శక్తి సంకల్ప శక్తి. ఈ సంకల్ప శక్తి ద్వారానే భగవంతుణ్ణి మనం జ్ఞాపకం చేయగలుగుతాము. ఏ విధంగా పరమాత్ముణ్ణి మనం జ్ఞాపకం చెయ్యాలి అంటే సమానత అవసరం. ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ పెట్టుకోవాలనుకోండి, సమానత చూస్తారు. వాళ్ళకి మనకి సమానమైన ఏజ్ చూస్తారు, లేకుంటే చదువు చూస్తారు, ఇలా సమానత చూస్తారు. వివాహం అప్పుడు కూడా వధూవరులది ఇద్దరిది రాశి కుండలి రెండు కలిస్తే యోగము అని, కలవకుంటే వియోగము అంటారు. ఏ విధంగా రేడియో స్టేషన్ నుంచి మనకి ఇక్కడ వాయిస్ రావాలి అంటే సమానత కావాలి. ఆ యొక్క లెంత్, వేవ్స్, ఫ్రీక్వెన్సీ, బ్యాండ్, మీటర్ అన్ని సమానంగా ఉన్నాయా లేవా చూసుకున్నప్పుడే అక్కడ నుండి వాయిస్ మనకి స్పష్టంగా వస్తుంది. అదే విధంగా పరమాత్ముని జ్ఞాపకం చెయ్యాలి అంటే సమానత అవసరం. దేనిలో సమానత కావాలి అంటే రూపంలో. మొదట పరమాత్మ రూపం కూడా జ్యోతిర్బిందు స్వరూపమే, మన యొక్క రూపం కూడా జ్యోతిర్బిందు స్వరూపమే. పరమాత్ముని మనం కలుసుకునేటప్పుడు ఈ దేహ భ్రాంతిని మనం మర్చిపోవాలి. అందుకనే దేవాలయంలో కూడా వెళ్ళేటప్పుడు మన పూర్వీకులు మనకి అలవాటు చేశారేంటి అంటే
గుడికి వెళ్లేటప్పుడు చెప్పులు బయట విడిచేసి లోపల దర్శనం కోసం వెళ్ళాలి అని చెప్పారు. అంటే స్థూలమైన చెప్పులు అనుకున్నాం మనం, కానీ అక్కడ చెప్పింది ఏంటి అంటే ఈ దేహం అనే చెప్పుని మర్చిపోయినప్పుడే భగవంతుణ్ణి మనం దర్శనం చేసుకోగలుగుతాం. అంటే భగవంతుణ్ణి మనం జ్ఞాపకం చేయగలుగుతాం. చూడండి, భగవంతుడి దగ్గరికి వెళ్ళగానే కళ్ళు మూసుకుంటాం మనం. అంతవరకు భగవంతుణ్ణి చూడాలి అనే తపనతో వెళ్తాం మనం. భగవంతుడి విగ్రహం ముందు వెళ్ళగానే కళ్ళు మూసుకుంటాము. కానీ కళ్ళు తెరిచి భగవంతుడి నుంచి మనం ఆ శక్తిని, ఆ దృష్టిని తీసుకున్నట్లయితే మన ఆత్మకి ఎంతో శక్తి లభిస్తుంది. కాబట్టి పరమాత్ముడిని జ్ఞాపకం చేసేటప్పుడు ఈ దేహ భ్రాంతిని పూర్తిగా మర్చిపోవాలి. దేహ భ్రాంతిని మర్చిపోయి మనకి మనము అశరీరి ఆత్మగా భావించాలి. అప్పుడే ఆ పరంజ్యోతి అయిన పరమాత్ముడిని మనం కలుసుకోగలుగుతాము, దర్శనం చేసుకోగలుగుతాం, చూడగలుగుతాం, అనుభవం చేసుకోగలుగుతాము. రెండవది ధామం. పరమాత్మ ఇల్లు, మన ఇల్లు, ఇద్దరి ఇల్లు ఒకటే. పరమాత్మ ధామం కూడా పరంధామం, మన ఇల్లు కూడా పరంధామమే. కాబట్టి ధామంలో సమానత. మూడోది గుణాలు. పరమాత్మ శాంతి సాగరుడు, మనం ఆత్మలము శాంతి స్వరూపాలం. పరమాత్మ ప్రేమ సాగరుడు, మనం ఆత్మలము ప్రేమ స్వరూపాలము. ఇలా రూపంలో, ధామంలో, గుణాలలో మూడింటిలో ఎప్పుడైతే సమానత ఏర్పడుతుందో అప్పుడు మనస్సుని పరమాత్మ వైపు లగ్నం చేయటం సహజమవుతుంది. పరమాత్ముని జ్ఞాపకం చెయ్యాలి అంటే ఆధారము 4 ఆధారాలు. మొదటిది పరిచయము. మనం పరమాత్మ పరిచయాన్ని విన్నాం కదా. పరమాత్మ పేరు సదాశివుడు అని, రూపం జ్యోతిర్బిందు స్వరూపుడు అని, నివాసము పరంధామము అని, పరమాత్మ గుణాలు జ్ఞాన సాగరుడు, పవిత్రత సాగరుడు, సుఖ సాగరుడు, శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు అని. పరమాత్మ ఈ ప్రపంచంలో అధర్మాన్ని వినాశనం చేసి ధర్మ స్థాపనార్థం కోసం ఈ సృష్టి పైన అవతరించారు అని. ఇలా పరమాత్మ పరిచయాన్ని మనం స్పష్టంగా విన్నాము. పరమాత్మ పరిచయాన్ని విన్న తర్వాత భగవంతుడి పట్ల మనస్సుని ఏకాగ్రం చేసుకోవటం సహజమవుతుంది. ఏ విధంగా? మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, ఎంతో మంది వ్యక్తులు కనిపిస్తారు, కానీ మీరు అందరితో మాట్లాడరు. కొందరు వ్యక్తులతోనే మాట్లాడతారు. అంటే మీకు పరిచయం ఉన్న వ్యక్తులతోనే మీరు మాట్లాడగలుగుతారు. అదే విధంగా పరమాత్ముని జ్ఞాపకం చెయ్యాలి అంటే పరమాత్మ పరిచయం తెలిసినప్పుడే పరమాత్ముని జ్ఞాపకం చేయగలుగుతారు. లేనట్లయితే పరమాత్ముని జ్ఞాపకం చెయ్యలేము. కాబట్టి మనం పరమాత్మ పరిచయం తెలుసుకున్నాం కాబట్టి రెండవది భగవంతుడితో మనకి సంబంధం. భగవంతుడితో మనం ఏమైనా సంబంధం పెట్టుకున్నామా ఇంతవరకు? పాట పాడేటప్పుడు పాడతాం, నీవే తల్లివి తండ్రివి, గురుడవు దైవం, సర్వస్వము నీవే, బంధువు సఖుడవు నీవే అని పాడాం. కానీ ఏ రోజైనా భగవంతుణ్ణి మనం తండ్రిగా, టీచర్గా, స్నేహితుడుగా, సర్వ సంబంధాలలో ఏ సంబంధమైనా భగవంతుడితో పెట్టుకున్నామా? అది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే పరమాత్మతో మనం సర్వ సంబంధాల యొక్క సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. భగవంతుడిని మనం తండ్రి అని ఎందుకు అంటున్నాము? భగవంతుడు మనకేం జన్మనివ్వలేదు కదా. అయినా తండ్రి రూపంలో ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాము భగవంతుణ్ణి అంటే, ఏ విధంగా గాంధీ గారు బ్రిటిష్ వారి నుండి మనల్ని ముక్తులుగా చేసి స్వతంత్రాన్ని ఇచ్చారు. అందుకని మనం గాంధీ గారిని బాపూజీ అని పిలుస్తున్నాం. నిజంగా ఆయన మనకేం జన్మనివ్వలేదు, అయినా ఆయన్ని మనం ప్రేమతో బాపూజీ అని పిలుస్తున్నాం. ఏ విధంగా ఒక డాక్టరు చనిపోయే పేషెంట్ ని, సీరియస్ గా ఉన్న పేషెంట్ ని రక్షించినట్లయితే ఏమంటారు? ప్రాణం పోసాడండి అంటారు, తండ్రితో సమానమండి అని చెప్తారు. అదే విధంగా పరమాత్మ కూడా
తండ్రి అని ఎందుకంటాము అంటే మనందరినీ కష్టాల నుండి, ఆపదల నుండి, దుఃఖాల నుండి ముక్తులుగా చేస్తున్నారు. అందుచేతనే పరమాత్ముణ్ణి మనం తండ్రితో పోలుస్తాం. అంటే